ఏపీలో సమ్మేటివ్ అసెస్మెంట్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ సంబంధించి న్యూస్ అన్నమాట ఇది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్కి లాభం కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి నష్టం కూడా కావచ్చు. సో ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో యాక్చువల్గా మనకు జరిగింది ఏంటంటే, సో షెడ్యూల్ ప్రకారంగా సమ్మేటివ్ అసెస్మెంట్ 1 ఎగ్జామ్ అనేది జరిగింది. కాకపోతే మనకు ఈ ఏపీలో రీసెంట్గా లాస్ట్ వీక్లో తుఫాన్ కారణంగా స్కూల్స్కి హాలిడే ఇచ్చారనమాట కొన్ని డిస్ట్రిక్ట్స్లో. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో హాలిడే లేదు. అక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసారు. సో అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విత్ సొల్యూషన్స్ అన్నమాట. క్వశ్చన్ పేపర్ కాకుండా విత్ సొల్యూషన్స్ కూడా ఆన్లైన్లో వచ్చేసింది. సో ఎక్కడైతే ఎగ్జామ్ అనేది వర్షం కారణంగా ఈ తుఫాన్ కారణంగా పెండింగ్ పెట్టారో అలాంటి వాళ్ళకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యింది. ఆ యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయినాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ పెట్టారు కాబట్టి సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది వాళ్ళకు. తుఫాన్ వచ్చిన ప్రాంతాలలో సేమ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే 100కి 100 మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల అంతకుముందు ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో తుఫాను లేని చోట వాళ్ళకు, తుఫాను ఉన్న చోట ఎగ్జామ్ రాసిన వాళ్ళకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే, సో దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం చూడాలి. మొత్తం అందరికీ పోస్ట్పోన్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. సో కొన్ని ఏరియాస్లో పెట్టడము, కొన్ని ఏరియాస్లో వర్షం కారణంగా పెండింగ్లో పెట్టడము, ఇవి రెండు దీనివల్ల మనకు క్వశ్చన్ పేపర్ లీక్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి. సో మీరు ఏ కేటగిరీ స్టూడెంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే తుఫాను మీరు ఎగ్జామ్ అనేది టైం టేబుల్ ప్రకారంగా రాశారా, లేకపోతే పెండింగ్ పెట్టి తర్వాత మీరు ఎగ్జామ్ రాశారా? ఒకవేళ మీరు జునియర్గా అయితే కనుక యూట్యూబ్లో ఏమైనా క్వశ్చన్ పేపర్ చూస్తుంటే ఆ సేమ్ క్వశ్చన్ పేపర్ మీకు వచ్చి ఉంటే అది కూడా మీరు షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.